హాయ్ ఫ్రెండ్స్, సముద్రాల్లో ఇప్పటికీ శాస్త్రవేత్తలకు తెలియని ఎన్నో జీవులు దాగున్నాయని తరచూ చెబుతూ ఉంటారు. ఇప్పుడు తైవాన్ తీరంలో నువ్వుల గింజ కంటే చిన్న పరిమాణంలో ఉండే ఒక విచిత్ర సముద్ర జీవిని పరిశోధకులు గుర్తించారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, తొలుత సాధారణ సముద్ర జీవిగా భావించిన ఈ చిన్న జీవి తర్వాత పూర్తిగా కొత్త జాతికి చెందిందిగా తేలింది. ఈ వింత జీవి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అధ్యయనాన్ని తైవాన్కు చెందిన నేషనల్ తైవాన్ ఓషియన్ యూనివర్సిటీ, నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ సైన్స్, నేషనల్ తైపీ యూనివర్సిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిశోధకులు వివరించారు. ఈ పరిశోధన ఫలితాలు జుకీస్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. హో ఎంగ్ చాన్ నేతృత్వంలోని బృందం ఈ జీవికి తెకాసెరా సిసిమా అనే శాస్త్రీయ నామకరణం చేసింది. ఈ సముద్ర జీవి పొడవు 3 మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువగా ఉంటుంది. అంటే ఇది బియ్యం గింజ కంటే కూడా చిన్నదన్నమాట. పారదర్శక శరీరంపై నలుపు, పసుపు రంగు మచ్చలు ఉండటం దీని ప్రత్యేకత. స్థానిక ఈతగాళ్లు దీన్ని సెసమి లేదా నువ్వులు అని పిలవడం, అలాగే దీని పరిమాణం కూడా నువ్వుల గింజను పోలి ఉండడంతో శాస్త్రవేత్తలు దీనికి తెహసెరా సెసమి అని పేరు పెట్టారు. 2019లో హో ఎంగ్ చాన్ సరదాగా ఈత కొడుతున్న సమయంలో ఈ జీవిని మొదటిసారి గుర్తించారు. అయితే అది కొత్త జాతి అనే విషయం అప్పట్లో ఆయనకు తెలియలేదు. తర్వాత సోషల్ మీడియాలో సముద్ర నత్తల నిపుణురాల్ని సంప్రదించగా ఇది ఇప్పటి వరకు శాస్త్రవేత్తలు నమోదు చేయని కొత్త జాతి కావచ్చనే విషయం వెలుగులోకి వచ్చింది. పరిశోధకుల ప్రకారం ఈ జీవి ప్రధానంగా బ్రయోజోవాన్లు అనే సూక్ష్మ జలచరాలపై నివసిస్తుంది. ఆహారం వెతకడం, సంభోగం చేయడం, గుడ్లు పెట్టడం వంటి పనులకే ఇది ఎక్కువ సమయం కేటాయిస్తుందని పరిశీలనలో గుర్తించారు. ఆసక్తికరంగా ఈ జీవి నివసిస్తున్న బ్రయోజోవాన్ జాతి కూడా కొత్త జాతి అయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ఈ పరిశోధనలో మరో విషయం కూడా వెలుగులోకి వచ్చింది. తైవాన్ ఉత్తర తీర ప్రాంతంలో తుఫాన్లు, బలమైన అలలు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఏడాదిలో కేవలం కొన్ని నెలలు మాత్రమే సముద్ర జీవులపై పరిశోధనలు చేయగలుగుతున్నామని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంత చిన్న జీవుల్ని గుర్తించడం మరింత కష్టమని వారు పేర్కొన్నారు. చూసారుగా, నువ్వుల గింజంత చిన్న పరిమాణంలో ఉన్న ఈ సముద్ర జీవి సముద్రాల్లో ఇంకా ఎన్నో కొత్త జాతులు కనుగొనాల్సిందనే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది. సముద్ర జీవ వైవిధ్యాన్ని అర్థం చేసుకునే దిశగా తెహసెరా సెసిమా ఆవిష్కరణ ఒక ఆసక్తికరమైన అడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.